ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సాయినాథుని దయ వలన ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, నీ కష్టానికి ఇదే ఆఖరు రాత్రి, తప్పకుండా నువ్వు మంచి శుభవార్తలు వినబోతున్నావు. నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు, నీకే అర్థమవుతుందని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తూ ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడెక్కడో వంటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు ఎంతో అమూల్యం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఒక పరిష్కార మార్గాన్ని, వాళ్ళ సమస్యలు తీరే విధంగా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. జరిపించే బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా చక్కగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు గురువారం రోజున నేను తప్పకుండా మీ సమస్యలను బాబా వారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఈరోజు ఈ సాయినాథుని సందేశంలోని అంతరార్థాన్ని మనం అందరం గ్రహించుకుని బాబా వారికి మన సమస్యలన్నీ చెప్పుకుంటే చాలండి. సమస్యలన్నిటికీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది ఎటువంటి మొండి సమస్యలైనా సరే పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మనకు బాబా వారు ఖచ్చితంగా అందించగలుగుతారు. ఆర్థిక సమస్యలైనా సరే, ఏదైనా సరేనండి, బాబా వారు మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. మన సమస్యలన్నింటి కూడా తప్పకుండా పరిష్కార మార్గం అనేది బాబా వారి దగ్గర మనం పొందుతాం. ఇప్పుడు సాయినాథన్ సందేశాన్ని విందామా మరి? విడా, నీ కోసం ఎదురు చూస్తూ నీ కోసం వచ్చినటువంటి ఈ సంకేతం అంటే, ఈ సూచనను నీకు అందించాలని, నీకు ఒక వ్యక్తి ద్వారా అసలు ఈ విషయాన్ని తెలియచేయాలని చెప్పి చూస్తున్నాను. తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాందోళనలు అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుని, నీ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించుకుని, దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావు, నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నావు, అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలో తెలియజేయబోతున్నావు అనే విషయాన్ని గురించి నువ్వు తెలుసుకుని చూడమ్మా. నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలియదా? వారి మనసులో ఉన్నటువంటి బాధ అంతా నాకు తెలియదా? నేను ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను. ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని. నీ వేదనను చూపేటటువంటి ఈ సాయికి 1000 హారతలు ఇస్తూ ఉన్నావు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు. మరి ఇవన్నీ చేసినప్పుడు నీ కోరికలు తీర్చేటటువంటి సాయికి 1,000,000 హారతులు పట్టావు కదా. మరి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లి? ప్రతి క్షణము ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అంటే నా నామస్మరణ తప్ప మరేమి కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు, బాధలు ఉండడం వల్ల అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి, ఏం జరుగుతుంది బాబా అసలు నాకు, ఇంకా నేను ఎన్ని రోజులు ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏదైనా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు, నేను అసలు చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే ఇంకా నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా సరే కానీ, ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్య నుంచి దూరంగా పారిపోకూడదు తల్లి. ఎందుకో తెలుసా? ఆ సమస్య నుంచి పారిపోవడం చూసి ఎగతాళి చేస్తారమ్మా. ఇంకా నవ్వుతుంది ఆ సమస్య, నిన్ను చూస్తూ ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది. కనుక ఆ సమస్యను ఎదురు తిరిగి నిలబడాలి. నాకు నా సాయి ఉన్నారు అని, అంతా నేనే చూసుకుంటాను, నా తండ్రి చూసుకుంటాడు ఏది జరిగినా కూడా అని ఆ ఒక్క మాటతో ఆ సమస్యతో నువ్వు సమాధానం ఇచ్చావంటే తప్పకుండా నీ జీవితం మారిపోతుంది. ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది. నువ్వు పలికినటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మౌనంగా, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా, అన్నీ ఓర్పుతో భరించలేనటువంటి నీ మౌనమే నీకు మేలు చేస్తోంది ఈ రోజున. అలాగే నువ్వు ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ అయినా, లేదంటే నామస్మరణ అయినా, నువ్వు ఏది చేసినా సరే నీకు సాధించి అదే చూపెట్టబోతుంది.
అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని దగ్గరికి చేర్చేలా చేస్తుంది. తల్లి, ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను, అలాగే నిన్ను రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నిర్వహిస్తూనే వస్తున్నాను. నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడుతూనే ఉన్నాను. అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి దారిని చూపిస్తూ ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం నీ పక్కనే నిన్నే గమనించుకుంటూ నీతో ఒక రహస్యం చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను. చూడు తల్లి, ఆ రహస్యం ఏంటంటే మనసులో ఉన్నటువంటి బాధను ముందు పక్కన పెట్టు. స్వయంగా నేనే చెప్తున్నాను కదా, బాధపడవద్దు అని. అసలు పూర్తిగా నువ్వు ఆ బాధను మర్చిపో. స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి, అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకుంటున్నానమ్మా. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. నీ కష్టానికి ఈరోజు ఆఖరు, రేపు గురువారం రోజున ఆఖరి రోజుగా ఈరోజు మిగిల్చి నీకు మంచి ఫలితాలను అందించబోతున్నాను. ఎన్నో చమత్కారాలను, అలాగే నా ద్వారా ఎంతోమందిని నేను మార్చిన నిన్ను, నాకెంతో ఇష్టమైన నా బిడ్డకు వచ్చిన కష్టాలను, ఆపదలను ముందుగానే తెలియపరిచి వారిని జాగ్రత్తగా కాపాడుకోలేనా? కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలన్నీ కూడా, జరగబోయేటటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా, లేదంటే మంచి అవ్వచ్చు, ఏదైనా సరే చెడైనా సరే ఒక సంకేతాన్ని మీకు ముందుగానే తెలియపరుస్తూనే ఉన్నాను. నేను నిరాకారునిగా ఉన్నా కూడా మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాను. అది గమనించుకోండి. ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను, చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటున్నాను. అది తెలుసుకోండి. ఆ సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు బిడ్డ, మన సాయి నిలయంగా నీ హృదయాన్ని మార్చుకోవాలి. అప్పుడే కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మీకు రానే రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది గొప్పగా నిన్ను బాధ పెట్టదు. ఈ విధంగా ఉండదు. మనం ఆ వలయంలోకి చిక్కుకోకుండా పరిస్థితులు అనేవి చక్కగా మారుస్తాను. ఏ క్షణికమైనటువంటి ఆ ఆవేశాన్ని కానీ, ఏదైనటువంటి నిర్ణయాన్ని, ఆ సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు భగవంతునికి అతి చెరువులో ఉంటావు. మన గురించి కూడా తప్పక శ్రద్ధ, సహనం అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తప్పకుండా తెచ్చుకో. మనకు తీసుకురావాల్సిందే మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూ ఉన్నాను. మన సాయినాథుడు చేసేటటువంటి చమత్కారాల్లో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మన ప్రయత్నాలు అసలు రావాలి, చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు ఉన్నట్లయితే, నచ్చినట్లయితే, వచ్చిన మన సాయి మనకు పరమాత్మ అయినా వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి సాధన ఏమిటి అంటే, బాబా మనకు దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారాలు, నీటితో దీపాలను వెలిగించారు. ఆ సన్నివేశాన్ని కానీ దీన్ని మనం చమత్కారాలతో మాత్రమే చూడుకోకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఏదో ప్రతిరోజు కూడా మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని సాయినాథుడు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసులకు ధైర్యాన్ని ఇస్తూ అదే విషయం కాకుండా బాబా గురించి ఆలోచించి ఉన్నటువంటి విషయాలను, సాయినాథుడి గురించి చెప్పుకునేటువంటి ఏదైనా సరే కానీ, సాయినాథుడు చేసేటటువంటి లీలలు కానీ, లేదంటే బాబా వారి గురించి చెప్పేటటువంటి ఏవైనా సరే శ్రద్ధగా మనం కనుక ఆలకిస్తూ ఉంటే సాయినాథుడు కూడా అతి చేరువలో మనకు దగ్గరలోనే ఉంటారండి. అటువంటి శ్రద్ధా సబులను మనం బాబా వారికి ఇవ్వకపోయినా సరే మనల్ని ఎప్పుడు క్షమించేస్తూనే ఉంటున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి అండి. కనుక సాయినాథుని కరుణ చాలా అంటే చాలా అపారమైనది. కనుకనే సాయినాథుని యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనం జాగ్రత్తలు చేసుకోవడానికి. ఆయన బాబావారి మాటలు అనుగ్రహించిన ప్రక్రియలో మనకు సహనం ఉంటుంది. చూడండి, మనం కనుక సాయినాథుడు అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఆ శ్రద్ధ సబూరి సాయినాథుని యొక్క అనుగ్రహానికి అయితే మనం దగ్గరగా ఉంటాము. గమ్యానికి చేర్చేంతవరకు మన ఎట్టి పరిస్థితులను కూడా బాబావారు మన చేయి వదలరు. సాయినాథుని తలచినా తలకపోయినా సరే మన గమ్యానికి మనల్ని చేర్చేంతవరకు మన చేతిని విడిచిపెట్టరు. సాయి ఎలాగైతే మన గమ్యాన్ని మనల్ని చేరుస్తారో కూడా మనం గమ్యానికి చేరుకున్న తర్వాత సాయినాథుని ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకూడదు. ప్రతి క్షణం ప్రతిరోజు కూడా సాయినాథుని నామస్మరణతో బ్రతికి ఉంటే మనకు ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు. ఒకవేళ ఆపదలను అంటే మనల్ని చేరువ అవుతున్నప్పటికీ కూడా క్షణంలో సాయినాథుడు అడ్డుగా నిలబడి మనకు ముందుగానే ఒక సంకేతాన్ని, సూచనలను ఏదో ఒక విధంగా అయితే అందజేస్తారు, తెలియజేస్తారు, ప్రయత్నం అయితే చేస్తారు.
మన చుట్టూ తిరుగుతూ మనకి ఏదో ఒక పనిగా ఆ విషయాన్ని తెలియజేయాలనుకున్నటువంటి మన తపన సాయికి అనుక్షణం ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సాయి భక్తునికి, సాయి భక్తురాలకి ఆ అనుభూతి బాబావారు తప్పకుండా చేసేటువంటి లీలలు, చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూనే ఉన్నాము. ఈ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా సాయినాథుని ఎంతో ఆరాధ్య దైవంగా ఎప్పుడు కూడా మనం భావిస్తూ ప్రతిక్షణం సాయినాథుని నామస్మరణతో లీనమైపోయి ఆనందంగా ఉంటున్నాము. ఇంకా ఏదైనా కానీ అంటే ఒకసారి సాయినాథుని దగ్గర అయిన వారు ఎవరైనా కానీ మరలా సాయినాథునికి దూరం చేసుకోలేరు. అంతటి కరుణామూర్తి మనం సాయినాథుడు. మన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వెంటాడుతూ చాలామందిని బాధ పెడుతూ ఉన్న వాటిని కూడా వారందరినీ దూరం చేసి బాబా మనకు ఉన్నటువంటి ఒక బాబా అనేటటువంటి ఒక దైవం మనకి ఎప్పుడు తోడుగా నీడగా ఉంటుందండి. అలా ఆ విషయాలను ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏదైనా సరే కానీ మనం చెప్పుకునే విషయాలను మనం జాగ్రత్తగా వింటే కనుక అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. ఏదైనా సరే కానీ మనం అనుకుంటూ ఉంటాం కదా, మిగతా వారితో పోల్చుకుంటే మీరు చాలామంది చాలా స్పెషల్గా ఉండాలి అని నీకు నువ్వుగా అనుకుంటూ ఉంటావు. అలాగే నీ మనసులో దేని గురించి కూడా భయపడొద్దమ్మా. ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా అందరితో కలిసిమెలిసి సహనంగా ఇష్టపూర్వకంగా మాట్లాడుతూ ఉంటావు. నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడు కూడా ఏది ఉండదమ్మా. పరుల కోసమే ఏదైనా సహాయం చేయడానికే ముందడుగు వేస్తూ ఉంటావు. చాలా చక్కగా నీ మాట తీరు, నీ నడవడిక ఎంతో గొప్పగా ముచ్చటగా ఉంటుందమ్మా. నువ్వు నా భక్తురాలివి అయినందుకే నేను ఎంతో సంతోషపడుతుంటాను. ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది. అంతకంటే కొంతమంది నువ్వు ఎదుగుతూ ఉంటే ఎలాగైనా సరే నిన్ను దెబ్బతీయాలని చూస్తూ ఉన్నవాళ్ళు లేకపోలేదనుకో, నిన్ను ఎప్పుడు కూడా వారి చేతికి దొరుకుతారా, ఏం చేద్దాం, నిన్ను పట్టుకుని ఏం చేస్తే వారికి నీపై ఆ కోపం అనేది తీరిపోతుందా అనేటటువంటి ఉదాహరణతో ఉన్నారనమాట. అటువంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే మరి. అయితే అంటే దాని నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాల పాలయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండు. ఎవరైతే నిన్ను అనవసరంగా అంటే ఎవరైనా పొగడ్తలతో మాటికి నిన్ను పొగుడుతూ ఉంటే కనుక ప్రేమతో కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలి నిన్ను ఎవరైతే చీటికి మాటికి పొగడ్తలతో కానీ లేదంటే నీ పని నుండి నిన్ను ఎలాగైనా దాన్ని మరల్చడానికి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారికి జాగ్రత్తను గుర్తించి నువ్వు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి అంత అవకాశంతో నువ్వు వాటికి దూరంగా పెట్టేవారిని. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకుంటే కనుక వెతుక్కుంటే కనుక నీ సమస్యను నువ్వు ఈజీగా సునాయాసంగా బయటపడగలుగుతావు. అలాగే నీ ముందు ఎద్దేవా చేస్తారు, నీ ముందు ఏం చెప్తారంటే మంచిగా ఉంటావు అని చెప్తారు, కానీ ఆసక్తి లేకుండా వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా నీకు వచ్చినటువంటి ఐడియాలను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. నీతో మంచిగా మాట్లాడుతూ లాభాన్ని పొందుతుంటారు. విషయంలో తప్పకుండా నువ్వు అప్రమత్తంగా ఉండాల్సిందే కదా. మరి నీకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ మాటల రూపంలో వాళ్ళు ఉపయోగించుకుంటారు. సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను చెప్పించేసుకుంటూ ఉంటారు. నువ్వు చేసేటువంటి ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. నీకున్నటువంటి మంచి జ్ఞానం నీకున్నది, మంచి తెలివి ఐడియాలు అన్నీ కూడా నీకు చెప్పడం వలన వారు లాభాన్ని పొందుతారని ముందు తెలుసుకో. ఎవరి దగ్గర ఎక్కువగా ఏ విషయాల గురించి చెప్పవద్దు. ఒకవేళ చెప్పవలసి వచ్చిన పరిస్థితి వస్తే కనుక ఎప్పుడైతే కనుక నాతో చెప్పుకుంటున్నావుగా చాలు. అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో చాలు. ఇంట్లో వారికి అనుకున్న వారికి దగ్గరగా ఉండే వారికి చెప్పుకుంటే చాలా. ఏదైనా సరే కానీ పరిష్కారాన్ని కానీ లేదంటే నువ్వు మంచి మంచి నిర్ణయాలను కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావని చూడు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే నమ్మడం మాత్రం మంచిదైతే మాత్రం కాదు. అంటే అందరూ అలానే ఉంటారా బాబా అని అనిపించవచ్చు. అందరి విషయంలో కాదు, కొందరి విషయంలో అంటే నువ్వు బాగా దగ్గర వాళ్ళు ఉంటారు చూడు, ఆ బంధుత్వమే కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారు ఉంటారు, నీ స్నేహితులైన అందరూ కూడా మనతో బాగున్నట్టే నటిస్తారమ్మా. కానీ వారి విషయాలు కూడా అలా అతి త్వరలో బయటపడతాయి. అలాగే నువ్వు చేస్తున్నటువంటి పని నీవు ఏ పనినైతే చేస్తున్నావో అంటే నీకు ఉద్యోగం సంబంధించిన వ్యాపారానికి సంబంధించింది కానీ ఏదైనా సరే మంచి అదృష్టకాలం అనేది నీకు ముందు రేపు గురువారం రోజున నీకు ఒక మార్గం అయితే నిర్దేశించాను. దానికి తెలియపరచాలని కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చానన్నమాట. ఈరోజు నీకు విషయం తెలియచేయాలని. అలాగే నీకు సంతానపరంగా కూడా అనుకున్నవి అన్నీ అంటే సంతానంలో మంచి మార్పు అనేది వస్తుంది. మంచిగా నువ్వు సక్సెస్ఫుల్గా లైఫ్ని అయితే చూడాలని అనుకుంటున్నావు. అతి త్వరలోనే నువ్వు చూడబోతున్నావు కూడా. దానికి
రేపటి నుంచి నీ బీజం పడబోతుంది. గురువారం రోజు నుంటే కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు. దానివల్ల నీ పిల్లల భవిష్యత్తు కూడా ఎంతగానో బాగుంటుందని చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు తల్లి, నీవు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి కూడా అని చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డావు, ఆ కష్టానికి ప్రతిఫలం మరి అనేది నీ బాబా నీకు అతి చెరువును ఉంచాలిగా. కనుక నువ్వు ఏదై చేసినా కూడా ప్రతి ఒక్కటి నాతో చెప్పుకుంటావు, చేయడం అలవాటు చేసుకున్నావు. అలాగే నీకు ఏదైనా సరే ఒక పని తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నావు బిడ్డ. అందులో నాకు విజయం ఉంటుందో లేదో, నేను పెట్టిన డబ్బులు వల్ల నాకు వెనక్కి వస్తాయో రావో, ఏదైనా సరే కానీ అంటే నష్టాలు ఏమైనా మిగులుతాయా, ఆ పనిని చేసిన తర్వాత తీవ్రంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు. అలా మంచిది కాదమ్మా. ఏది జరిగినా సరే కానీ అంత భగవంతునికి అర్పించి నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నీ జీవితం అనేది లీడ్ చేయగలుగుతావు. అదే అంటే అతిగా ఆలోచించడం వల్ల నీ మనసు పాడవుతుంది, కానీ నీ పని పట్ల పూర్తిగా శ్రద్ధ కోల్పోతావు. తరువాత నీకు ఉన్నటువంటి మంచి మంచి ఐడియాలు కానీ మంచి జ్ఞానం అంతా కూడా తొలగిపోతుంది. ధైర్యం సాహసే లక్ష్మి అని చెప్పి ఉంటారు. అది నువ్వు విన్నావు కదా. కనుక నువ్వు ధైర్యంగా ఉండడానికి ట్రై చెయ్యి. కానీ ఏదైనా సరే ఒక వర్క్ స్టార్ట్ చేసావంటే, దాన్ని ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పనిని స్టార్ట్ చేసినావంటే, చేసేటప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? గోమాతను పూజించి బిడ్డ. రేపు గురువారం రోజున గోమాతకు చక్కగా పసుపది రాసి బొట్లు పెట్టి దగ్గరలో ఉన్న గోవు ఎక్కడైనా ఉంటాయి కదా, వాటికి ఆహారం తినిపించు. తద్వారా ఆ విధంగా గోమాతను పూజిస్తూ ఉంటే కూడా నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అతి త్వరలోనే నీకు సక్సెస్ అనేది చేరులో ఉంటుందమ్మా. అలాగే నీవు అనుభూతిని కూడా పొందుతున్నావు. ఇక చాలా ప్రశాంతంగా ముందు రోజులన్నీ కూడా ఆనందదాయకంగా నీ జీవితాన్ని తప్పకుండా అద్భుతమైనటువంటి పూల బాటగా మారుస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తూ ఉన్నాను. రేపే గురువారం తల్లి. నా పాటపై నీకు నమ్మకం ఉంటే ఎక్కువగా ఆలోచించకుండా నేను చెప్పింది చేసి ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడు. నీ ఆలోచనలు ఎవరికి కూడా కందని విధంగా గుట్టుగా ఉంచుకో. అదే నేను నీకు చెప్పాలనుకుంటున్నది. నీకు అతి చెరువులో ఉన్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని కూడా అనుకుని అందరూ మంచివాళ్లే అనుకుని నువ్వు వాళ్ళందరికీ కూడా నీ రహస్యాలను చెప్తూ ఉన్నావు. నీ ఇంట్లో పర్సనల్ విషయాలను కూడా చెప్పేస్తూ ఉన్నావు. ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. అలాంటివి చెప్పుకోవడం వల్ల నీకే నష్టం కలుగుతుంది తప్ప ఎదుటి వారికి లాభం కలుగుతుంది. నీ మంచి కోరి మరీ చెప్తున్నానమ్మా, ఎప్పుడు కూడా అలా చేయవద్దు. కొన్నిసార్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ బాబా చాలాసార్లు నీకు సహాయం చేశాననే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీలో నాకు చాలా నచ్చేది ఏమిటో తెలుసా బిడ్డ? ఏదైనా సరే కానీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతావు, అలాగే నిజాయితీగా బ్రతుకుతావు. ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం కూడా నీకు ఏమాత్రం మంచిది కాదు. నువ్వు చేసే పనుల్లో మాటల్లో అన్నింటిలో కూడా నిజాయితీ అనేది ఉంటుంది. నీ అలవాట్లను చూసి కొంచెం మార్చుకుని నీ పిల్లలకు కూడా క్రమశిక్షణలో చక్కగా మంచి జీవితాన్ని ప్రసాదించావు. కాలక్రమేణా నీకు ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ జీవితం దారితీసింది, కానీ దానివల్ల నువ్వు ఎంతో చిత్రవదకు గురయ్యావు. లేదంటే నెగిటివ్ ఆలోచనలు కూడా మొదలుపెట్టావు. దానివల్ల కుటుంబ విషయాలు ఒడిదుడుకోలేనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనవసరమైనటువంటి సమయాల్లో ధనం లభించక నువ్వు ఎంతగానో ఇబ్బంది పడ్డావు. అవసరమైనకి ఆదుకోలేకపోయావు అని ఎంతమంది దగ్గర నువ్వు చేయి చాచి నీకు అవసరమైన టైంలో నీకు దొరకలేదు. ధనం మాత్రమే నీ దగ్గరకు వచ్చి చేయి చాపినటువంటి పరిస్థితి ఉంది కదూ. నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా నిన్ను ఆదుకోలేదని ఆ దిగులు ఆ బాధ అంతా నీలో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ నువ్వు మాత్రం పనుల్లో కూడా ఎక్కడ ఏకపక్షంగా చేస్తూ ఆలోచిస్తూ మంచి పనులు మంచి నిర్ణయాలే తీసుకున్నావు. ఏకాగ్రతగానే ఉన్నావు. నీవు సమాజంలో ఉన్నటువంటి మంచి విమర్శలను పొందావు, కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య ఏర్పడడం వల్ల చాలా నిరుత్సాహపడిపోయావు కదూ. బాధపడవద్దమ్మా, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు తుడిచిపెట్టుకుపోతాయి. నువ్వు ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో నువ్వు అదృష్టాన్ని తప్పకుండా రేపు గురువారం నుంచి పొందబోతున్నావు. ఈరోజు రాత్రి నుంచి 10 గంటల 15 నిమిషాల నుంచి నీకు కుటుంబంలో మంచి ఆనందకరమైనటువంటి రోజులు గడియలు రాబోతూ ఉన్నాయి. నువ్వు సంతోషంగా గడుపుతావు. నీ కుటుంబంతో కూడా నీకు ఒక సహాయాన్ని నేను అందిస్తానంటే మరీ వచ్చాను బిడ్డ. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఈరోజు మార్పు జరగబోతుంది అని చెప్పి మరీ చెప్తూ ఉన్నానమ్మా. నువ్వు నిజమేనా బాబా,
నా జీవితంలో అంతటి సంతోషం వస్తుందా అని అనుమానపడవద్దు. నీకు నీ ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు. సర్వే జనా సుఖినో భవంతు.